రవీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన అమ్మ అయిన లీలా తన దగ్గరికి వచ్చి తనతో ఇలా అంటుంది. రవీనా, త్వరగా వంట ముగించేసి ఒక చక్కని చీర కట్టుకొని ఫోటో తీయించుకుందు పదమ్మా. అమ్మా, ఫోటో తీయించుకోవడం దేనికి? అదేమంటావేంటమ్మా బంగారం, నీకు వయసు కూడా అయిపోతుంది. ఇంకొన్ని సంవత్సరాల తరువాత నేను ఉంటానో లేదో కూడా తెలీదు. అందుకే నా కళ్ళ ముందే నీ పెళ్లి అయిపోతే అంతే చాలు నాకు. కానీ అమ్మా, నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. మీకు తెలుసు కదా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఇంట్లో ఎవరు చూసుకుంటారు చెప్పు? అదేమీ కాదు బంగారం, నీకు పెళ్ళైపోయినా సరే మీ అన్నయ్య ఉన్నాడు కదా, నన్ను బాగా చూసుకుంటాడు. పైగా వాడెప్పటికీ ఒంటరిగా ఇలా ఉండడు కదా, అతను పెళ్లి చేసుకుంటాడు. మన ఇంటికి కోడలు కూడా వస్తుంది. అప్పుడు ఆమె కూడా నన్ను బాగా చూసుకుంటుందమ్మా. నువ్వు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకు. అయినా కానీ అమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని మనసు రావట్లేదు. రవీనా, ఎందుకలా ఇంత భయపడుతున్నావు? అలాంటిదేమీ జరగదమ్మా. ఈరోజే నీ అక్క రాధ ఓ అబ్బాయి ఫోటో తీసుకొస్తుంది. నేను ముందే నీ పెళ్లి గురించి రాధతో మాట్లాడాను. ఆమెకి ఓ మంచి అబ్బాయి తెలుసంట. అతని ఫోటో నీకు చూపిస్తుంది. అమ్మా, రాధ అక్క గురించి అస్సలు మాట్లాడకండి. తనకి పెళ్ళయి పెద్ద ఇంట్లోకి వెళ్ళాక మమ్మల్ని పూర్తిగా వదిలేసింది. ఇప్పుడేమో నా కోసం సంబంధం తెచ్చిందా? అసలు తను ఏం నిరూపించుకోవాలి అనుకుంటుందో ఏంటో. అలా అనకూడదమ్మా. ఆమె నీకు తోడబుట్టిన అక్క. ఆమె చేసినట్లే మనం కూడా చేస్తే అప్పుడు ఆమెకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? పైగా నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది, పెళ్ళయ్యాక మీ అక్కలాగా మనతో సంబంధాలు తెంచుకునే రకం కూతురు నువ్వు కాదు అని. సరేనా? నువ్వెక్కువగా బెంగపడకు. అమ్మ మాటలు విన్న రవీనా మొత్తానికి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుంది. వాస్తవానికి లీలా తన పిల్లలు సునీల్, రాధ, రవీనాలతో కలిసి ఉండేది. సునీల్, రవీనా చిన్న వయసులో ఉండగానే లీలా మరియు ఆమె భర్త పెద్ద అమ్మాయి రాధకు కష్టపడి పెద్దింటి సంబంధానికిచ్చి పెళ్లి చేస్తారు. కాని భర్త మరణించిన తర్వాత లీలాని తన అత్తమామలు ఇంటి నుంచి బయటికి పంపేస్తారు. అప్పటి నుంచే రాధ వాళ్ల అమ్మతో పూర్తిగా మాట్లాడటం కూడా తగ్గించేస్తుంది. ఇంకా అప్పటి నుండే లీలా కష్టపడి ఒక్కరితే కుటుంబాన్ని మొత్తాన్ని నడిపించేది. కాని ఇప్పుడు ఆమె వయసు కావటంతో పిల్లలకు పెళ్లి త్వరగా జరిగిపోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో రాధ ఇంటికి వస్తుంది. అరే రాధా, నువ్వొచ్చావా? ఎలా ఉన్నావు? రా కూర్చో, నీకు టీ, టిఫిన్ ఏమైనా పెడతాను. అబ్బా, ఏం అవసరం లేదమ్మా. నేను మీ అందరి కోసం మంచి వార్త తెచ్చాను. ఏంటి ఆ మంచి వార్త రాధా? రేపే రవీనాను చూసుకోవటానికి అబ్బాయి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటమ్మా. నువ్వు అన్నీ సిద్ధం చేసుకో. కానీ రాధా, మరి ఫోటో ఏం అవసరం లేదులే అమ్మా. ఎందుకంటే ఈ పెళ్లిని నేను కుదిరిస్తున్నాను కదా. నీకు తెలుసు కదమ్మా, మా అత్తగారు వాళ్లకి ఎంత మంచి పేరుందో అని. అబ్బాయి వాళ్ళకి, అదే రోహిత్ వాళ్ళకి ఇలా మా ఇంటి నుంచి సంబంధం అని తెలియగానే వెంటనే ఒప్పేసుకున్నారమ్మా. ఇంకేం అవసరం లేదు. చాలా సంతోషమమ్మా. అయితే నేను రేపు రవీనాని అందంగా తయారు చేస్తాను. కానీ అమ్మా, ఒక చిన్న సమస్య. వాళ్ళు చాలా డబ్బున్న కుటుంబం కదా. నీకు తెలుసు కదమ్మా, అలాంటి డబ్బున్న వాళ్ళు మనలాంటి పేదవాళ్ళని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం. అందుకనే వాళ్ళు ఎంతో కొంత కట్నం అయితే మన నుంచి ఆశిస్తారు. ఆ విషయంలో ఎందుకు టెన్షన్ రాదా? అబ్బాయి బాగుంటే నేను నా తల తాకట్టు పెట్టైనా సరే నా అమ్మాయి పెళ్లిని వాళ్లతోనే చేస్తాను. లీలా మాటలు విన్న రాధ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్తుంది. కొంతసేపటికి రవీనా అన్నయ్య సునీల్ ఇంటికి వస్తాడు. లీలా ఈ సంగతంతా కూడా అతనికి చెప్తుంది. అమ్మా, ఇది మంచి విషయమే. మంచి ఇంటబ్బాయి మన రవీనాని ఇష్టపడటం ఆనందమే. కానీ ఇప్పటి వరకు అక్క ఒకసారైనా మన కోసం ఏం చేసింది? ఆమె రవీనాకు సంబంధం తెచ్చిందంటే నమ్మడం కష్టంగానే ఉంది. బాబూ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తన తప్పును తానే తెలుసుకుందేమో. అంతేకాదు, ఎవ్వరు కూడా తమ సొంత చెల్లెలి చెడు కోరుకోరు కదా. కానీ రవీనా పెళ్లికి మనం కట్నం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? ఈ విషయం రవీనాకు తెలిసిన దానికి ఎంత బాధగా ఉంటుంది. బాబూ, దేవుడు ఒక తలుపు మూసేస్తే ఇంకొక 4 తలుపులు తెరిచే ఉంచుతాడు. మనం ఆ తలుపుల్ని వెతకాలి అంతే. మనం తనకి ఈ విషయం చెప్తే తెలుస్తుంది. లేదంటే ఎలా తెలుస్తుంది? కట్నం విషయంలో టెన్షన్ పడక్కర్లేదు. నా బంగారమంతా అమ్మేసైనా సరే నా కూతురి పెళ్లి చేస్తాను. నాకు ఇదంత బాగా అనిపించడం లేదు. సునీల్ మాటలు విన్న లీలా ఎలాగోలా అతనికి నచ్చజెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోహిత్ తన కుటుంబంతో కలిసి లీలా వాళ్ల ఇంటికి వస్తాడు. రవీనాను చూస్తాడు. అలాగే చాలా ఇష్టపడతాడు.
కొద్ది రోజుల్లోనే రవీనా ఇంకా రోహిత్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. పెళ్లి తర్వాత రవీనా తన అత్తింటిని బాగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రవీనా తన గదిలో విశ్రాంతిగా కూర్చుంటుంది. అప్పుడు రోహిత్ ఇలా అంటాడు. రవీనా, నువ్వు ఇక్కడ విశ్రాంతిగా కూర్చుంటే అమ్మ అక్కడ పనిచేస్తుంది. కనీసం అమ్మ గురించి కొంచెం కూడా పట్టించుకోవా? అత్తమ్మ పని చేస్తున్నారా? కానీ ఎందుకు? నేను ఇంట్లోని పనులన్నీ పూర్తి చేస్తానే. ఆ తర్వాత అత్తమ్మకి ఇంకేం పనుంది? అది నీకే తెలియాలి. నిజంగానే అన్ని పనులు చేసావా లేదా అని. రోహిత్ మాటలు విని రవీనా అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూస్తే ఆమె అత్తగారు తన కోసమే తాను టీ పెట్టుకుంటూ ఉంటుంది. ఓరి దేవుడా, అత్తమ్మ తన కోసం తాను టీ చేసుకుంటున్నారంతే. కానీ రోహిత్ దీన్నే ఇంట్లో పని అంటున్నాడు. ఒకరోజు నిజంగా అత్తమ్మ అన్ని పనులు చేయటం మొదలుపెట్టినా వాళ్ళ అమ్మని ఏమనుకుంటాడో ఏంటో. అత్తమ్మ, మీరెందుకని కిచెన్లోకి వచ్చి టీ చేసుకుంటున్నారు? నాకు చెప్తే నేనే మీకోసం చేసి తీసుకొస్తాను కదా. ఏమని చెప్పాలమ్మా, నువ్వు ఇంటి పనుల్లో అలసిపోయి ఉంటావు అనిపించింది. అందుకే నేనే చేసుకోవాలనుకున్నా. చిన్న చిన్న పనులైతే నేనే చేసుకోగలనుగా, దానికి నువ్వెందుకులే అమ్మా. పర్లేదత్తమ్మా, అలాంటి చిన్న చిన్న పనులైనా కూడా మీరు ముందుగా నాతో చెప్పండి, నేను అన్నీ చూసుకుంటాను. ఇప్పుడింక మీరు గదిలోకి వెళ్ళండి అత్తమ్మా, నేను టీ తీసుకొని వస్తాను. అలా చెప్పి రవీనా తన అత్తమ్మని గదిలోకి పంపిస్తుంది. కొంతసేపటికి తనే టీ తయారు చేసి తన అత్తగారి దగ్గరకు తీసుకువెళ్తుంది. టైం గడిచే కొద్దీ రవీనా తన అత్తింట్లో బాగా అడ్జస్ట్ అవుతుంది. అలానే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎవరు ఊహించగలరు ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండదని? ఒకరోజు రోహిత్ తన గదిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అది రవీనా పక్క నుంచి వింటుంది. చూడు, ఇక నేను ఎక్కువ వెయిట్ చేయను. ఈ వారంలోగా నాకు ఇవ్వాల్సిన 50,000 కావాలి. నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంటే ఏదైనా జరగచ్చు, చూసుకో. అలా ఫోన్లో బెదిరిస్తూ రోహిత్ కాల్ని కట్ చేస్తాడు. ఈ అన్ని మాటలు కూడా రవీనా వింటుంది. రోహిత్, మీరు ఎవరితో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని అలా బెదిరిస్తున్నారు? ఎవరోలే నా డబ్బులు తీసుకున్నారు, ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. అందుకే వాళ్ళకి టైం ఇచ్చాను. ఇవ్వకపోతే బాగోదని చెప్పాను. కానీ ఎవరు? రవీనా అడిగిన ప్రశ్నకు రోహిత్ ఏం చెప్పకుండా అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. రోహిత్ అలా మారిపోతున్న ప్రవర్తన రవీనాకు అస్సలు నచ్చేది కాదు. తన అత్తగారు కూడా ఇప్పుడు కొంచెం తన్ని దూరం పెడుతున్నట్టుగానే మెలుగుతారు. కానీ ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇదే ప్రశ్న రవీనా మనసులో తిరుగుతూ ఉంటుంది. అలా టైం గడుస్తూ ఉంటుంది. వారం రోజులు గడుస్తాయి. ఒక రోజున రోహిత్ రవీనా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు. రవీనా, మన పెళ్ళి ఎంత టైం అయింది? నీకు అంచనా ఉందా? దాదాపు 6 నెలలు అయింటుంది రోహిత్. ఎందుకు? ఇప్పటి వరకు ఏం జరగలేదు, కానీ ఇప్పుడు జరగబోతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి రోహిత్. నువ్వు అప్పట్లో నన్ను అడిగిన విషయం గుర్తుంది కదా, నా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని, నేనెవరినో బెదిరిస్తున్నానని. నాకు గుర్తుంది. అసలు విషయం ఏంటంటే, నేను నీ అన్నీ సునీల్కి వారం రోజులు టైం ఇచ్చాను. అతను నాకు ఇంకా 50,000 ఇవ్వాలి. రోజు ఏదో చెప్తాడు. ఒకసారి చావు బతుకుల మధ్య అంటాడు, నీ తల్లి అనారోగ్యం అంటాడు, లేదంటే అసలు డబ్బులే లేవంటాడు. కానీ మా అన్నయ్య మీకు ఎందుకని డబ్బులు ఇవ్వాలి? అతనికి మీ దగ్గర అప్పు తీసుకునే అవసరం అసలు ఏమొచ్చింది? ఓహో, నా అమాయక భార్య డబ్బులు అప్పుగా తీసుకోలేదు. మేము అడిగిన కట్నం ఇవ్వాలి కదా. ఏంటి, కట్నమా? అవును, కట్నమే. మీ అన్నీ నీకు ఇంత పెద్ద ఇంటికిచ్చి పెళ్లి చేశాడు కదా, కానీ ఖాళీ చేతులతో పంపాడు. అలాగే మేము నిన్ను ఖాళీ చేతులతో ఇక్కడ సుఖపెడుతున్నాం కదా. అందుకే మేము మీ అమ్మ అన్నీ దగ్గర నుండి 10 లక్షలు, ఒక కారు, 8 తులాలు బంగారం అడిగాం. అందులో బంగారం మాత్రమే ఇచ్చారు, కానీ 10 లక్షలు, కారు ఇంకా ఇవ్వలేదు. అవును కోడలా, నిన్ను మీ అమ్మ చెప్పినట్టు కూతుర్లానే చూసుకుందామని అనుకున్నాము. కానీ ఎంత కూతురైనా కూడా డబ్బు డబ్బే కదా అమ్మా. అందుకే ఏదో కొంచెం కట్నం అడిగాం అంతే. దానిలో తప్పేముందమ్మా? ఇంత పెద్ద ఇంటికి కోడలుగా రావాలంటే ఆ మాత్రం కట్నం తీసుకొస్తే తప్పేమీ లేదు కదా. ఇంత సంగతి ఉందా నా వెనకాల? కానీ మా అమ్మ ఎందుకని మీరు చాలా మంచివాళ్లని, ₹1 కూడా కట్నంగా తీసుకోనన్నారని చెప్పింది. మేము మంచివాళ్లమే అమ్మా, కానీ డబ్బు సంగతి వచ్చేసరికి ఆ మంచితనం ఇలా అవుతుంది అంతే. ఎవరేమనుకుంటారో మాకు సంబంధం లేదు. నువ్వు మీ అమ్మ దగ్గరికి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చేలా చూడు ముందు. అప్పుడే నీకు ఈ ఇంట్లో స్థానం. లేకపోతే ఈ ఇంటిని గురించి గాని నీ భర్తని గురించి గాని మర్చిపోవాల్సి ఉంటుంది. పో, ఇంక పో. డబ్బులు వచ్చాకే మళ్ళీ ఈ ఇంటికి రా.
ఈ మాటలు విన్న రవీనా ఒక్కసారిగా చాలా షాక్కి గురవుతుంది. ఒకే ఒక్క క్షణంలో తన కలలన్నీ కూడా చెల్లా చెదురైపోతాయి. ఒక పేద అమ్మాయిగా వచ్చి ఇంత డబ్బున్న ఇంట్లో అడుగుపెట్టినా తన తలరాత చూడండి ఒక్క క్షణంలోనే ఎలా తారుమారైపోయిందో. ఇప్పుడేమో తనతో తన డబ్బున్న అత్తిల్లు లేదు, అలానే తన భర్త కూడా లేడు. తన భర్త ఇంకా అత్తగారు కలిసి కేవలం కట్నం కావాలనే ఆశతో తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. పాపం రవీనా ఇంకేమీ చేయలేక కన్నీళ్లతో తన పేద తమ్ముడి ఇంటికి వెళ్తుంది. అక్కడ చూస్తేనేమో తన అక్క రాధ కూడా అప్పుడే వచ్చుంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఇలా తమ్ముడి ఇంట్లో కలవటంతో రాధ ఇలా అనటం మొదలు పెడుతుంది. ఎంత బాగుందో కదా, ఇద్దరం రిచ్ అక్క చెల్లెళ్ళం చాలా రోజులకి కలిసాం. నువ్వు సంతోషంగా ఉంటావు కదా, నీ కోరికే తీరింది. నువ్వే నా పెళ్లి అలాంటి డబ్బున్న వాళ్లతో జరిపించావు. వాళ్లేమో ఇప్పుడు కట్నం కోసం నన్ను పంపేశారు. మన అమ్మ ఇంకా తమ్ముడు అంత డబ్బుని ఎలా ఇవ్వగలరనుకున్నావు? కట్నం ఇవ్వలేరని తెలిసి కూడా ఇలా చేశావు నువ్వు. రవీనా, నువ్వు ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. విషయం ఏంటో తిన్నగా చెప్పు. అయినా నీకు చెడు జరగాలని నేను ఎందుకు అనుకుంటాను చెప్పు. అప్పుడే అక్కడికి సునీల్ వచ్చి జరిగిన నిజం మొత్తం కూడా చెప్తాడు. రాధ ఈ మాటలు విని, నీ భర్తకి శిక్ష వేయించే బాధ్యత ఇంకా నాకు వదిలే. నేను డబ్బుల మాయలో పడ్డానన్న మాట నిజమే, కానీ అలా అని చెప్పి నేనెప్పుడూ కూడా నీకు కానీ అమ్మకు కానీ తమ్ముడికి కానీ ఏ విషయంలోనూ చెడు చేయాలని అస్సలు కోరుకోను. మిమ్మల్ని ఇంత కష్టపెట్టాడా, అస్సలు వదలను అతన్ని. రవీనా, నువ్వింకేం కంగారు పడకుండా ఇక్కడే ఉండు. ఈ విషయంలో నీకు న్యాయం జరిగే వరకు అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. అలా అన్నాక రాధ తన కారులో కూర్చుని అత్తింటికి వెళ్లి అక్కడి నుంచే రోహిత్ మీద కేసు వేస్తుంది. అలా టైం గడుస్తుంది. చివరికి రాధ ఆ కేసును గెలుస్తుంది. రోహిత్ ఇంకా లక్ష్మి ఇద్దరూ కూడా కట్నం తీసుకున్న నేరానికి జైలుకు వెళ్లిపోతారు. రవీనాకి మళ్లీ తన ఇల్లు ఇంకా తన స్థానం దక్కుతాయి. అలానే తన డబ్బున్న అక్క రాధ కూడా తనతో ఉండిపోతుంది. ఆ తర్వాత రవీనా ఇంకా రాధ ఇద్దరూ కూడా తరచూ తన తమ్ముని చూడటానికి వస్తూ ఉండేవాళ్లు. अम्मा जल्दी से खाना लाओ ना, बहुत जोरों की भूख लग रही है। बस आई बेटा, ले ले, आज तेरी मनपसंद करकरारी भिंडी और रोटी बनाई है। ये क्या माँ, आप तो जानती हो कि ये मैं नहीं खाती, फिर भी आपने ये बना दिया। कल तक तो तेरी भिंडी फेवरेट थी, अब क्या हुआ? अरे माँ, मैं भिंडी की नहीं बल्कि रोटी की बात कर रही हूँ। आप जानती तो हो कि मुझे रोटी खाना बिल्कुल भी पसंद नहीं है, लेकिन आप फिर भी रोटी बनाकर ले आई। बेटा, आज सबके लिए रोटी बना रही थी तो दिमाग से निकल ही गया कि तेरे लिए पराठे बनाने हैं। कोई बात नहीं, आज खा ले, कल से मैं तेरे लिए पराठे ही बनाऊंगी। नहीं माँ, मैं रोटी नहीं खाऊंगी, मुझे सिर्फ पराठे ही चाहिए। अपर्णा, एक वक्त रोटी खा लेगी तो क्या हो जाएगा? माँ, आप पराठे बना रही हो या नहीं, या तो मैं जाकर भूखे पेट सो जाऊंगी। जैसे कुछ लोगों को मीठा खाना बहुत पसंद होता है, कुछ को तीखा, तो कुछ को अतरंगी तरह के खाने, वैसे ही अपर्णा को हमेशा पराठा खाना काफी अच्छा लगता था। घर के खाने के साथ साथ अपर्णा बाहर भी ज्यादातर पराठे ही खाती थी। यार, यहाँ की चाप वर्ल्ड की बेस्ट चाप है। मैं तो चाप ऑर्डर कर रही हूँ, तुम दोनों क्या कर रही हो? मैं तो पनीर रोल ऑर्डर कर रही हूँ। अपर्णा, तू क्या मंगा रही है? मैं तो सोच रही हूँ कि अपने लिए एक पनीर पराठा, एक आलू पराठा और एक मिक्स पराठा ऑर्डर कर दूं। हम तुझे इतने अच्छे रेस्टोरेंट में इसलिए लेकर नहीं आए कि तू यहाँ पर भी पराठे खा सके। कभी तो पराठे के अलावा कुछ और भी ऑर्डर कर लिया कर। सही कह रही है आशा, अगर हम गिनती करने पर आए ना तो तू आराम से रोज की 100 पराठे तो खाती ही होगी। मैं 100 पराठे खाऊं या 200 पराठे, इससे तुम्हें क्या? मुझे पराठे खाना पसंद है तो मैं पराठे ही खाऊंगी, समझी तुम दोनों? అరుణ రకరకాల పరాఠాలు ఆర్డర్ ఇస్తుంది. ఇక నిదానంగా తినటం మొదలు పెడుతుంది. అది చూసి తన స్నేహితురాలు సైలెంట్ గా ఉండిపోతారు. కాలం గడుస్తుంది. అరుణకి పెళ్లి వయసు వచ్చేస్తుంది. అరుణ తల్లిదండ్రులు తనకి ఒక మంచి సంబంధం చూస్తారు. కొద్ది రోజుల్లోనే అరుణకి పెళ్లై అత్తారింటికి వెళ్లిపోతుంది. ఆ రోజు అరుణకి అత్తారింట్లో మొదటిసారి వంట చేసే రోజది. అరుణ, ఈ రోజు నువ్వు మొదటిసారి అత్తారింట్లో వంట చేయబోతున్నావు. నీకేం బాగా వండటం వచ్చో అది వండమ్మా. నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు. సరే అత్తయ్య.
అత్తారింట్లో ఫస్ట్ టైం వండేటప్పుడు కొత్త కోడలు పాయసం, పరమాన్నం, హల్వా, పన్నీర్ లాంటివి చేస్తారు. కానీ అరుణ మాత్రం అత్తారింట్లో మొదటిసారి కూడా పరాఠాలు మాత్రమే చేస్తుంది. ఎంత మంచి వాసన వస్తుందో ఈ పరాఠాల్లోంచి. పన్నీర్, గోబీ, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసి ఈ మొగలై పరాఠాలు తిని అత్తారింట్లో అందరూ పిచ్చెక్కిపోతారనుకో. అరుణ చాలా పరాఠాలు చేస్తుంది. వా అరుణ, ఎన్ని పరాఠాలు చేసావో! నువ్వు ఏ 5 స్టార్ హోటల్లోనూ చెఫ్ అవ్వాల్సిందే. అరుణ సొంత డబ్బా కొట్టుకుని పరాఠాలు చేసి బాగా తిని తర్వాత అత్తగారికి మరియు భర్తకు కూడా తీసుకొస్తుంది. ఇదేంటి అరుణ, కేవలం నువ్వు పరాఠాలే చేసావు? ఇలాంటి పరాఠాలు కావండి, రకరకాల పరాఠాలు చేశాను, ఒకసారి తిని చూడండి. नीरज और योगिता को अपर्णा के हाथ के पराठे काफी ज्यादा पसंद आते हैं। कहने को కేవలం పరాఠాలు మాత్రమే చేశావు, కానీ ఒకటికి మించి ఒకటి ఉందమ్మా కోడలా. తను చేసిన రకరకాల పరాఠాల గురించి तारीफ सुनकर अपर्णा काफी ज्यादा खुश होती है। लेकिन अपर्णा के ससुराल वाले इस बात से पूरी तरह से अनजान थे कि अब उनके साथ आगे क्या क्या होने वाला है। అరుణ, టిఫిన్ తీసుకొని రా, నాకు మీటింగ్ కి లేట్ అవుతుంది. ఇదిగో గరం గరం పరాఠాలు. పొద్దున్నే ఈ పరాఠాలు ఎవరు తింటారే? నీకు తెలుసు కదా ఇంత పొద్దున్నే నేను హెవీగా తినలేనని. अरे अच्छा नाश्ता करोगे तभी तो दिन भर काम कर पाओगे। ये देखो मैंने इस पर कितना सारा बटर लगाया है। चलो अब जल्दी से खा लो वरना ठंडा हो जाएगा। अपर्णा जबरदस्ती अपने पति और सास को नाश्ते में पराठे खिलाती है। ऐसे ही रात हो जाती है। रात में भी अपर्णा अपने पति और सास के लिए अलग अलग तरह के पराठे बनाकर ले आती है। ये क्या बहू, जब से तू इस घर में आई है सिर्फ पराठे ही बना रही है। तुझे पराठे के अलावा कुछ और बनाना आता भी है या नहीं? तो माँ जी मैं कौन सा आपको सादा पराठा बनाकर खिलाती हूँ? इतने अलग अलग तरह के पराठे तो बनाती हूँ मैं, लेकिन किसी को तो मेरी मेहनत दिखाई ही नहीं देती। इतना कहकर अपर्णा अपने हिस्से के पराठे लेती है और कमरे में जाकर खाने लगती है। इतने टेस्टी तो पराठे बनाती हूँ मैं, न जाने माँ जी और इन्हें क्या प्रॉब्लम है खाने में। मेरा क्या, इन्हें खाना है तो खाए वरना भूखे पेट मरे। मैं तो पराठे ही खाऊंगी। हर दिन तीनों वक्त खाने में हमेशा पराठा खाने की वजह से योगिता और नीरज को आज अपर्णा पर काफी गुस्सा आ जाता है। बस करो अपर्णा, बहुत हो गया। अगर तुम्हें इतना ही पराठे खाने का शौक है तो खुद के लिए बनाओ, हमारे लिए नहीं। अब तो मुझे पराठों के नाम से ही नफरत होने लगी है। अब से हम दोनों के लिए घर में नॉर्मल खाना ही बनेगा। अगर तुझे पराठे खाने हैं तो तू अपने लिए बनाया कर। अपर्णा अब ऐसा ही करती है, अपनी सास और पति के लिए खाने में सादी रोटी बनाती, वहीं अपने खाने के लिए पराठे बनाती। हर वक्त अपर्णा को इस तरह पराठा खाता देख अब नीरज को अपर्णा की फिक्र सताने लगी थी। అరుణ, ఇన్ని పరాఠాలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నీకు తెలుసు కదా, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఒక్కసారైనా నా మాట వినవే. आप लोग जो कुछ भी खाते हो मैं उसके लिए आपको टोकती हूँ क्या? जो आप मुझे टोक रहे हो, मेरा जो मन करेगा मैं वही खाऊंगी। नीरज के समझाने पर भी अपर्णा नीरज की एक नहीं मानती और हर रोज पराठे खाना अपर्णा जारी रखती है। ऐसे ही समय गुजरता है और आज नीरज अपर्णा को डिनर के लिए एक बहुत बड़े रेस्टोरेंट में लेकर जाता है। నీకు తెలుసా అరుణ, ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది, ఏదైనా ఆర్డర్ చేయి. वेटर, आप मेरे लिए ये चना पराठा, चिकन पराठा और ये कीमा पराठा ले आइए और हाँ सब 15-15 के हिसाब से लेकर आना। అరుణ, నీకు మతిపోయిందా? రెస్టారెంట్ లో కూడా నువ్వు పరాఠాలే తెప్పించుకుంటున్నావు, అది కూడా ఇన్నా. ఇలా అయితే రోజులో నువ్వు 100-200 పరాఠాలు తింటున్నావా? वो तो है, मेरी तो जान ही पराठे में बसती है। अपर्णा का पराठों के लिए इतना प्यार है कि नीरज धीरे धीरे अपर्णा के लिए काफी ज्यादा परेशान होने लगा था। सुबह दोपहर शाम यहाँ तक कि रात में भी सोने के वक्त भी अपर्णा सिर्फ पराठे ही खाती। నేను నీకెంత చెప్పినా నా మాట ఒక్కసారి కూడా వినవు అరుణ. చూస్తూ ఉండు, ఈ పరాఠాలు తినే అలవాటే నీకు పెద్ద ముప్పు అవుతుంది. గుర్తుపెట్టుకో అరుణ. नीरज और योगिता के लाड समझाने पर भी अपर्णा पराठा खाने की आदत को नहीं छोड़ती और हर रोज तकरीबन 100 पराठे खाती। लेकिन कहते हैं ना कि अमृत भी हद से ज्यादा पीने पर आपके लिए विष का काम करता है। ये क्या, ये ड्रेस तो मैंने 2 हफ्ते पहले ही ऑर्डर की थी और ये मुझे अब नहीं हो रही। साइज भी मैंने बिल्कुल ठीक मंगाया था।
ये कैसे हो गया? कल रात तक तो मेरे चेहरे पर बस एक ही पिंपल था और अब पूरे फेस पर 4 पिंपल निकल आए। मुझे तो आज पार्टी में भी जाना था। अब मैं पिंपल्स के साथ पार्टी में कैसे जाऊंगी? ज्यादा पराठे खाने की वजह से अब धीरे धीरे अपर्णा के शरीर को नुकसान पहुंचने लगा था। आज तो मेरी सांस फूल गई। क्या हुआ अपर्णा बहू? अभी तो हमने मंदिर की पूरी सीढ़ियाँ चढ़ी भी नहीं और तू अभी से ही थक गई? पता नहीं माँ जी, आजकल मेरी सांस कुछ ज्यादा ही फूल जाती है। लगता है शरीर में कमजोरी आ गई है। अपर्णा अब कैल्शियम और विटामिन के टैबलेट लेना शुरू करती है, लेकिन इसका असर भी अपर्णा पर कुछ ज्यादा खास नहीं हो रहा था। वहीं अब अपर्णा धीरे धीरे नोटिस करने लगी थी कि उसका वेट भी अब पहले से काफी ज्यादा बढ़ने लगा है। हे भगवान, ये क्या 2 महीने में मेरा वजन 8 किलो बढ़ गया। मैं तो कुछ बाहर का खाती भी नहीं हूँ, तो फिर ये वजन कैसे बढ़ा? अपने वजन को बढ़ता देख अपर्णा ये समझ पाती है कि ये सब उसके रोज 100 पराठे खाने की वजह से हो रहा है। ऐसे ही समय गुजरता है, लेकिन अपर्णा पराठे खाना बंद नहीं करती। ऐसे ही एक दिन अपर्णा हर रोज की तरह पराठे खा रही होती है कि तभी उसके सीने में बहुत तेज दर्द शुरू हो जाता है। माँ जी, मेरा सीना। अपर्णा बहू, तू ठीक तो है ना? नीरज, जल्दी से गाड़ी निकाल, बहू को अस्पताल लेकर जाना है। योगिता नीरज जल्दी से अपर्णा को अस्पताल लेकर जाते हैं, जहाँ डॉक्टर अपर्णा के काफी सारे मेडिकल चेकअप करती है। डॉक्टर साहब, मेरी बहू ठीक तो है ना? ऐसे अचानक उसके सीने में दर्द क्यों होने लगा? आपकी बहू का कोलेस्ट्रॉल लेवल काफी ज्यादा बढ़ चुका है। जहाँ नॉर्मल इंसान का कोलेस्ट्रॉल लेवल 200 के अंदर होना चाहिए था, आपकी बहू का 216 है और इनका लीवर भी काफी ज्यादा कमजोर हो गया है। लगता है ये बाहर की चीजें कुछ ज्यादा ही खाती है। नहीं डॉक्टर साहब, मैं तो बाहर का कुछ खाती ही नहीं। चुप करो तुम। ये जो तुम दिन में 100 पराठे खाते हो ना, ये क्या बाहर के खाने से कम है? क्या कहा आपने? पराठे, वो भी इतने ज्यादा? अपर्णा जी, आप एक पढ़ी लिखी लड़की है, फिर भी आप ऐसी लापरवाही कैसे कर सकती है? दिन में 1 से 2 पराठे खाना बहुत है, लेकिन 100? ओह माय गॉड! अगर आपने ये अपनी पराठे खाने वाली आदत को नहीं छोड़ा तो कल को आपको हार्ट अटैक जैसी प्रॉब्लम भी हो सकती है। डॉक्टर के मुंह से हार्ट अटैक जैसा शब्द सुनकर अपर्णा के पैरों तले जमीन खिसक जाती है। देखा बहू, इसलिए हम तुझे मना करते थे। तो अब बता, तू अपनी ये पराठे खाने वाली आदत को छोड़ेगी या नहीं? छोड़ेगी तो क्या माँ जी, मैं तो आज के बाद अपने मुंह से पराठे का नाम ही नहीं लूंगी। मैं नहीं जानती थी कि मेरी ये आदत एक दिन मेरी जान की दुश्मन बन जाएगी। आप लोग मुझे माफ कर दीजिए, काश मैंने आपकी बात पहले ही सुन ली होती। अपर्णा को अपनी गलती का एहसास होता देख नीरज और योगिता काफी ज्यादा खुश होते हैं। अब अपर्णा धीरे धीरे अपने पराठे खाने की आदत को छोड़ देती है और साथ में हेल्दी चीज खाना और एक्सरसाइज भी करती है, जिससे सिर्फ कुछ दिनों में अपर्णा ठीक हो जाती है और अब सिर्फ कभी कभी ही अपर्णा पराठे खाती है।